నీ పొరుగువారు ఎవరు ఉంటారు, ఎలా ఉంటారు ఆలోచించండి. నీ చెడు అలవాట్ల నుంచి నువ్వు విముక్తి పొందలేవు, నీ చెడు జీవితాన్ని నువ్వు మార్చుకోలేవు. బైబిల్ చెప్పింది అదే. నువ్వు ప్రభు దగ్గర ఆయన మారుస్తాడు. మా బోధంతా ఏంటంటే నా దగ్గర కూడా నేను పాస్టర్ గారు నేను చేయలేను. ఇప్పుడు ఏలియా గారు ఏదో చెప్పారు, నేనేమన్నా నేను ఎవడో బాగు చేయలేను. కానీ బాగు చేసేవాడు ఎవరు? యేసు. యేసును పరిచయం చేయడం ఎందుకంటే నువ్వు ఆయనతో ఉండు, ఆయనను బాగు చేస్తాడు. నీ సమస్యలు ఆయనతో చెప్పు, పాస్టర్ గారితో కాదు. యేసు కూడా నీ సమస్యను విడుదల చేస్తాడు, ఆయన రక్షిస్తాడయ్యా. నీకు ఆయనకి లింక్, అప్పుడు నీకు సమస్య ఉండదు. నువ్వే సమస్య వచ్చా నువ్వు ఆయనతో చెప్పుకుంటావు. ఇప్పుడు కొంతమంది పాస్టర్లు మాతో చెప్పండి, మీ రోగాలు బాగు చేస్తాం, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, మీ సమస్య అది తప్పు, నేను ఒప్పుకుందాం, మేము ఎవరు అలా చేయలేం. నువ్వు ప్రభుతో చెప్పుకో. ప్రభువు నిన్ను సృష్టించిన సృష్టికర్త. నీ రోగం ఏంటో ఆయనకి తెలుసు, నువ్వు సృష్టించాడు కనుక నీ సమస్య ఏంటో ఆయనకి తెలుసు. నాకేం తెలుస్తుందండి? నేను ఒక మనుషునేగా, దేవుని పనివారం కనుక దేవుని బోధ చేస్తామంతే. మరి నేను చెప్పేది ఏంటంటే నీవు నాశనాన్ని